హౌ ఆర్ యు ఆల్? అంతా బిజీగా రొటీన్లో కొట్టుకుపోతున్నారా? మధ్యలో కాస్త తీరిక దొరికితే ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్, సినిమాలు, రొటీన్తో లైఫ్ అలా హ్యాపీగా గడిచిపోతుందంటారా? గుడ్. అన్నట్టు ఫిలిం హీరోలు, హీరోయిన్స్ రియల్ లైఫ్ కాకుండా వాళ్ళ రియల్ లైఫ్ విషయాలు చెప్పే ఈ ప్రోగ్రాం కోసం మీరు బాగా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నట్టున్నారు. వెరీ నైస్ టు నో దట్. కమ్ ఆన్, లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ గెస్ట్. శృతి హాసన్ ను తండ్రికి తగ్గ తనుహిరాలు అనలేం, కానీ కమల్ హాసన్ తనకు ఎందుకు సినిమాల్లోకి తెచ్చానని ఫీల్ అయ్యేలా మాత్రం చేయలేదు. నటిగా, సింగర్గా, మ్యూజిషియన్గా సత్తా చాటుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది శృతి హాసన్. కథానాయికగా 25 సినిమాలు దాకా చేసిన శృతి తండ్రి సినిమా ఈనాడుకు సంగీతం అందించడమే కాక కొన్ని సినిమాల్లో పాటలు పాడింది. ఇప్పుడు ఆమె కొత్త ప్రతిభను బయట పెట్టుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆమె రచయిత అవతారం ఎత్తబోతుంది. కథ చెప్పే కళను నేను ఎప్పుడూ ఆరాధిస్తా. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ అందించడం నా కళ. సినీ పరిశ్రమలో నా కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో శృతి తెలిపింది. ఆమె మాటల్ని బట్టి చూస్తే శృతి స్క్రిప్ట్ రైటర్గా మారినట్లు కనిపిస్తుంది. మరి రచయితగా ఆమె తొలి ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి. కమల్ ఎన్నో కథలు రాయడమే కాక సొంతంగా డైరెక్ట్ చేశాడు కూడా. తండ్రి బాటలో ఆమె కూడా తన టాలెంట్ చూపిస్తుందని ఆశించవచ్చు. ఇక నటిగా శృతి కెరీర్ విషయానికి వస్తే మధ్యలో కొన్నేళ్లు సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె క్రాక్తో రీ ఎంట్రీ ఇచ్చింది. గురించి కొత్తగా చెప్పేదేం లేదు. పేరుకే హీరోయిన్, కానీ మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. నటిగా పేరు తెచ్చుకున్న అంతకు ముందే సంగీతంపై ఆసక్తితో ఆ రంగంలో పలు ప్రైవేట్ పాటల ఆల్బమ్స్ చేసింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కూడా అయింది. తండ్రి కమల్ హాసన్ హీరోగా నటించిన ఉన్నై పోల్ ఒరువన్ చిత్రానికి సంగీతం అందించింది శృతి. అలానే లిరిక్ రైటర్, సింగర్గా పేరు తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు సలార్ కోసం సాహసం చేసేందుకు రెడీ అయిపోయింది. తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన హే రామ్ సినిమాలో బాల్య నటిగా నటించిన శృతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపించింది. 2008లో సోహంష దర్శకత్వంలో తెరకెక్కిన లక్ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలి సినిమా చేసింది. ఆ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. శృతికి కూడా తన నటనకు గాను ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. 2011లో కె రాఘవేంద్రరావు కొడుకైన కె ప్రకాష్ దర్శకత్వంలో సిద్ధార్థ్ సరసన అనగనగా ఓ ధీరుడు సినిమాలో నటించింది. ప్రేక్షకుల నుంచి తన నటనకు ప్రశంసలు అందుకున్న శృతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్గా పరాజయంగానే మిగిలింది. కానీ ఆ సంవత్సరానికి తను ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది ఈ అమ్మడు. సెవెన్ సెన్స్ పేరుతో తెలుగులో
తెలుగులో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. శృతికి కూడా తన నటనకు గుర్తింపు లభించడమే కాకుండా ఉత్తమ తమిళ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఆ సంవత్సరంలో సిద్ధార్థ్ సరసన ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించింది. చిరంజీవి నటించిన ఇద్దరు మిత్రుల సినిమాకి దగ్గరగా ఉండే ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత శృతికి నటిగా తెలుగులో మంచి గుర్తింపును సాధించి పెట్టిందనే చెప్పాలి. ధనుష్ సరసన 3 సినిమాలో నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకున్న తర్వాత శృతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక ప్రేక్షకుల దృష్టిలో శృతి హాసన్ స్థాయికి అమాంతం పెంచేసింది. తన నటిగా తెలుగు సినిమాల్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. అలాగే తెలుగులో రవితేజ సరసన బలుపు, జూనియర్ ఎన్టీఆర్ సరసన రామయ్య వస్తావయ్య, హిందూలో ప్రభుదేవ దర్శకత్వంలో రామయ్య వస్తావయ్య, డీడే సినిమాలో నటించింది. 2020వ సంవత్సరంలో మరోసారి రవితేజతో క్రాక్ అనే సినిమాలో కూడా నటించింది మన అమ్మడు. తెలుగులో చేసిన అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచాయి. దీంతో శృతి హాసన్ను అందరూ ఐరన్ లెగ్గా ముద్ర వేశారు. అలా ప్రారంభంలో కాస్త ఆటుపోట్లు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ఎలాగైనా చిత్ర పరిశ్రమలో రాణించాలనుకుంది. 2012లో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కావడంతో శృతి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా ఆమె కెరీర్ను టర్న్ చేసింది. తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ క్రాక్ సినిమా సంక్రాంతికి విడుదలయ్యి సూపర్ హిట్గా నిలిచింది. నటిగా ఈ సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్కి మంచి ఆరంభాన్ని ఇచ్చింది ఈ సినిమా. దీంతో పాటు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించింది శృతి. ఇక వకీల్ సాబ్ ఎంత సంచలనం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్ర అయినప్పటికీ సినిమాతో క్రేజ్ బాగా తెచ్చుకుంది. ఈ 2 సినిమాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేసింది. ఇలానే టాలీవుడ్లో శృతి హాసన్ మళ్ళీ బిజీ కాబోతుండడంతో అమ్మడి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా శృతి హాసన్ మరోసారి మాయ చేసిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాల తర్వాత రాబోతున్న చాలా సినిమా మీద అన్ని అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాతో శృతి హాట్రిక్ హిట్ తో మల్లెల్లి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానం ఉందని నిరూపించుకుంది ఈ అమ్మడు. శృతి హాసన్ కాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే శృతి హాసన్కు మొదటి విజయాన్ని అందించింది మాత్రం తెలుగు ప్రేక్షకులే.
ఈరోజు మెస్మెరైజింగ్ హీరోయిన్, సరికొత్త ప్రోగ్రాంలో టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ నటించిన కొన్ని హిట్ మూవీస్లోని హిట్ సాంగ్స్ని గురించి తెలుసుకున్నారు కదా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.